నా ఈ క్లాతింగ్ స్టోర్ జర్నీ ఇంత డిఫికల్ట్ గా చేంజ్ అవుద్దని అసలు ఊహించలేదు. 0 to బిల్డింగ్ మై ఓన్ క్లాతింగ్ స్టోర్ ఇన్ 6 month ఛాలెంజ్ లో ఇది డే 39 అండ్ నా డే 40. ఇలా ఎందుకు మాట్లాడుతున్నా అంటే నా క్లాతింగ్ స్టోర్ కోసం నేను ఫైనాన్స్ పరంగా ఫిట్ అవుదామని లస్సీ బిజినెస్ పెడదాం అనుకున్నా కదా, కానీ పెడతా అని పెట్టలేకపోయా కదా. ఇది నేను కంఫర్ట్ జోన్ వల్ల పెట్టలేకపోయినా, లేదు అంటే నాలో ఉన్న భయం వల్ల పెట్టలేకపోయినా కూడా నాకు తెలియదు కానీ, బట్ ఈ లస్సీ బిజినెస్ నేను స్టార్ట్ చేయలేకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తా. ఎందుకు ఇలా అంటున్నా అంటే నా ఈ క్లాతింగ్ స్టోర్ జర్నీ మొత్తం కూడా ఈ లస్సీ బిజినెస్ మీద డిపెండ్ అయి ఉంది. లైక్ ఈ 5 రూపాయలు నేను ఉండాలన్నా, నా రూమ్ రెంట్ నేను పే చేసుకోవాలన్నా, ప్రతిదీ కూడా ఈ లస్సీ బిజినెస్ మీద డిపెండ్ అయి ఉంది. ఇవన్నీ ఇంత ఓపెన్ గా చెప్పడానికి ఒక రీజన్ ఉంది. ఈ వీడియో నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ అందరూ కూడా చూస్తారు. కొంతమంది నవ్వుతారు, కొంతమంది సపోర్ట్ చేస్తారు. కానీ ఈ 40 days లో నేను చాలా విషయాలు నేర్చుకున్నా. వాళ్ళందరూ నన్ను పట్టించుకుంటున్నారు అని అనుకుంటే అది నా భ్రమ అండ్ అది నా భయం. అందుకోసం నేను ఏం చేస్తున్నా ఏంటనేది ప్రతిదీ కూడా క్లారిటీగా పిన్ టు పిన్ చెప్పేస్తున్నా. అండ్ కొన్ని రోజుల్లో నేను అప్డేట్ ఇస్తాను నా లస్సీ బిజినెస్ నేను ఎప్పుడు స్టార్ట్ చేస్తాను ఏంటి అనేది. నేనైతే పక్కాగా చెప్తున్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా, నేను ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నా సరే నా క్లాతింగ్ స్టోర్ నేను పక్కాగా ఓపెన్ చేస్తా. నేను నా 0 to బిల్డింగ్ మై ఓన్ క్లాతింగ్ స్టోర్ ఇన్ 6 month ఛాలెంజ్ సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నా.